హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక కొత్త రెసిపీతో స్టార్ట్ చేయబోతున్నాము. ఈరోజు చేసే రెసిపీ పీనట్ బటర్. ఇప్పుడే మీకు ఇది చూడంగానే అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ వన్ అండ్ ఓన్లీ పీనట్ మాత్రమే, శనగగింజలు మాత్రమే దీని ఇంగ్రీడియంట్స్. దీంతోనే పీనట్ బటర్ ఎలా చేసుకోవాలి అనేది మనం చూస్తున్నాము. శనగగింజల్ని మొదటగా ఇలాగా బాగా సన్నటి మంట మీద వేయించుకోవాలి. వేయించుకొని ఇలా తీసి ఇందులో పొట్టు తీయాల్సిన అవసరం లేదు. బాగా నిదానంగా మంట మీద వేయించుకుంటే చాలు. దీన్ని జార్లోకి వేసుకొని అయినంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బయట అంగళ్ళల్లో దొరికేటువంటి పీనట్ బటర్ కంటే అందులో ఫ్లేవర్స్ అన్నీ యాడ్ చేస్తారు. ఇప్పుడు ప్రిజర్వేటివ్స్, ఫ్లేవర్స్ అవన్నీ వేసుకొని తినడం కంటే ఇలాగ మనమే ఇంట్లో చేసుకోవడం చాలా మంచిది. బ్రెడ్ కానీ, చపాతీ, దోశ ఇలాగా ఇవ్వచ్చు. పెద్దవాళ్ళకైనా బాగుంటుంది, పిల్లలైనా. చిక్కీలు చేసుకుంటాం కదండి, శనగగింజల చిక్కీలు, సేమ్ అదేలాగానే ఆరోగ్యానికి మంచిదే ఇది. ఇలాగా 2-3 సార్లు దాన్ని చూసుకుంటూ మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. కొత్త మిక్సీలు అయితే మీకు చాలాసేపు పట్టదు, ఇంకా తొందరగా అయిపోతుంది. ఇలాగా టెక్స్చర్ వస్తుంది. నేను ఫ్లేవర్ కోసం కొంచెం బెల్లం యాడ్ చేసుకున్నాను, మీ ఇష్టం, ఆప్షనల్. ఇలాగా నాకు రెడీ అయింది. కొద్దిగా బెల్లం, ఆర్గానిక్ బెల్లం అయితే మీకు అంత రాదు, లిక్విడ్ లాగా స్టిక్కీగా సాగుతూ రాదు, కొంచెం గట్టిగా ఉంటుంది. నార్మల్ బెల్లం తీసుకున్నారంటే ఇంకా కొంచెం స్టిఫ్గా లేకుండా గట్టిగా బాగా మీరు ఇట్లా వంచంగానే క్లీన్గా వచ్చేస్తుంది అది. ఇలాగా బాగా ఒక 5 నిమిషాలైనా సమయం పడుతుందండి, మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గాజు బౌల్లోకి తీసుకున్నాను నేను. ఇప్పుడు మన పీనట్ బటర్ రెడీ.